దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్లేట్ అవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క వారము, మరి జూన్ నెల మరి 3వ వారము ఆఖరి దినంలోకి వచ్చాం. 3వ శనివార దినం ఈ ఉదయకాలం ఎట్టి విధంగా ప్రభుని స్తుతించి ఆరాధించి మరి దేవుని వాక్య పరిచయం చేసుకోవటానికి దేవుడు దయచేసిన కృప కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి యోహాను సువార్తలో నుంచి అనేకమైన అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరొక అంశముగా ఈ ఉదయ కాలము కృపా సత్య సంపూర్ణుడు అనే మాట మీద మనం కొద్ది మాటలు మనము ధ్యానిద్దాము. క్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు ఇద్దరు కూడా కృపా సత్యముతో నిండిన వారుగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అంటే దేవుని యొక్క మహిమ కృపా సత్యముతో నిండి ఉన్నట్లుగా, మెర్సీ అండ్ ట్రూత్ ఈ రెండు కూడా కలిసిపోయి ఉన్నాయట. మరి ఏది కూడా విడిగా లేదు గాని కృప మరియు సత్యము రెండు నిండి ఉన్నాయట. మరి అనేక సందర్భాలలో ఈ కృపా సత్యము అనేది మరి ఎలాగున కలిసి ముందుకు ప్రయాణం చేస్తున్నాయి. ఈ కృపా సత్యములు మన జీవితానికి ఎలాగున ఆశీర్వాదకరంగా ఉన్నాయనే మాటలు, కొద్ది మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనము ధ్యానిద్దాము. కృప మరియు సత్యము రెండు కూడా దానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయట. ఇది ఏ, కృప సత్యముతో నిండి ఉన్నదట. ఈ రెండు లక్షణాలు కూడా ప్రభువులో ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. తండ్రి అయిన దేవునిలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14లో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయుడు అయినటువంటి, అంటే ద్వితీయుడు కానటువంటి ఆ దేవుని యొక్క మహిమను ఎలా మనం కనగలుగుతున్నామంటే, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ రెండు గుణలక్షణాలను తండ్రి యొద్ద నుంచి పుణుకు పుచ్చుకొని వచ్చాడంట. కృపా సత్యముతో నిండిన వాడై ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చాడట ఆయన. అంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో దేవుని యొక్క పారమైన కృప, ఆయనే సత్యవంతుడైన దేవుడుగా, సత్యముతో నిండిన వాడుగా, సత్యముతో ఇమిడిపోయిన వాడుగా, ఆ కృపా సత్య సంపూర్ణుడుగా, శరీరధారి, శరీర ఆకారములో ఆయన తను తాను మరి ఆ మలుచుకొనుటలో, నరావతారము ధరించుటలో, ఈ కృపా సత్యము అనే దానితో ఇమిడిపోయినటువంటి ఆ శరీరాకారంగా ధరించి ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా జన్మించాడట. మరి దేవాది దేవుని గురించి రాయబడిన మాటలు మనము చూస్తే, నిర్గమకాండము 34:6లో మరి మోషే రెండవసారి ఆ యొక్క ఆజ్ఞలు కొరకు దేవుని యొద్దకు వెళ్తాడు. ఆయన పైకి వెళ్ళినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, అక్కడ దేవుడు ఆ యొక్క రాతి పలకల మీద ఆ యొక్క వాక్యాలు రాసిన సందర్భంలో దేవుడు అతనితో మరి అతనితో వ్యవహరించిన తీరు చూస్తే, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో, అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఇక్కడ గుడ్నెస్ అండ్ ట్రూత్ అని రాయబడింది. ఇక్కడ కృప అనే మాటకి ఇక్కడ ఏం రాయబడిందంటే, మరి గుడ్నెస్ అంటే మంచితనము కలిగిన దేవుడు యెహోవా ఎంత మంచివాడంటే, కనికరముతో, దయతో నిండిన వాడు, దీర్ఘశాంతముతో నిండిన వాడు. అంతేకాదు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆయనను గురించి ఇక బైబిల్ గ్రంథం మరి వర్ణించినప్పుడు ఎన్ని మాటలు, అద్భుతకరమైన మాటలు మరి దేవుని గురించి రాయబడినదబ్బా. మన దేవుడు ఇంత గొప్పవాడా, ఎంత గొప్పవాడా. నిజంగా కొన్ని కొన్ని పదాలు మనం చదువుతా ఉంటే
దేవుని యొక్క మహాత్యం గురించి, ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన ఏమై ఉన్నాడో ఆ పదాల ద్వారా ఆయన బయలుపరుచుకున్నప్పుడు, అబ్బా మన దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత గొప్పవాడా అని నిజంగా ఎంతో అసలు ఆ పదాలను మనం పలికేటప్పుడు, చదివేటప్పుడు, వాటిని అర్థం చేసుకునేటప్పుడు నిజంగా చాలా అంటే ఒక కాళ్ళ ఎగరేసుకునే అంత ఒక గ్రేట్నెస్ గా అనిపిస్తుంది. అంటే ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా, ఇంత మహిమాన్వితుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా, ఇంత భీకర కార్యాలు చేసే దేవుడు మనం కలిగి ఉన్నామా, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని అసలు నిజంగా ఎట్లా అనిపిస్తుంది ఆ పదాలు చదివేటప్పుడు. ఇక్కడ కూడా విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా మన దేవుడు కృపా సత్యము కొంచెం కలిగిన వాడుగా లేడట, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడుగా ఉన్నాడు. కీర్తనలు 86:15 అంటాడు భక్తుడు, ప్రభువా నీవు దయాదాక్షములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. హల్లెలూయా. కృపా సత్యములు కలిగి ఉండిన దేవుడే కాదు గాని మన దేవుడు కృపా సత్యములతో నిండిన వాడంట. హల్లెలూయా. అసలు ఈ కృపా సత్యములు ఎలా ఉన్నాయని చూస్తే గనక 85:10 అంటున్నాడు, కృపా సత్యములు మరి ఒక్కదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. హల్లెలూయా. కృపా సత్యములు కలిసి కొనినవి, ఒకదానినొకటి ముద్దు పెట్టుకుని అంట, కలిసిపోయినాయంట. ఈ కృపా సత్యము మరి విడదీయరానటువంటి అనుబంధంతో మరి పెనవేయబడి ఉన్నాయట, కలుసుకున్నాయట, ఒకదానినొకటి ముద్దు పెట్టుకుంటే హత్తుకొని ఒకదానితో ఒకటి మమేకమైపోయి అట్టి విధంగా మరి ఏకమై ఉన్నట్లుగా ఇక్కడ ఈ వాక్యములో రాయబడినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మరి దేవుని యొక్క సింహాసనం అట కృపా సత్యములతో నిండి ఉన్నదట. 89:14 నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. హల్లెలూయా. కృపా సత్యములు నీ సన్నిధాన వస్తులు. దేవునితో మరి ఆయన ఆయనతోనే ఆ యొక్క ఆ కృపా సత్యము ఆయన సన్నిధి తో నింపబడింది. ఆయన సన్నిధి దేనితో నింపబడిందని మనం చూస్తే గనక కృపతో సత్యముతో దేవుని యొక్క సన్నిధి నింపబడి ఉన్నదంట. హల్లెలూయా. మరి ఆయన యొక్క మార్గాలు ఎలా ఉన్నాయి, ఆయన త్రోవలు ఎలా ఉన్నాయని చూస్తే గనక 25:10 అంటాడు, యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. హల్లెలూయా. దేవుని మార్గాలు, దేవుడు తన యొక్క బిడలను నడిపించే ఆ త్రోవలు ఎలా ఉన్నాయంటే కృపా సత్యమయములై ఉన్నాయట. అంతేకాదు దేవుడు మనను కాపాడటానికి తన కృపా సత్యాలను పంపి ఆయన కాపాడుతాడంట. 57:3 చూస్తే ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నిజంగానే అన్యాయంగా ఎవరైనా దూషించినప్పుడు, మనం బాధ పెట్టినప్పుడు దేవుని యొక్క కృపా సత్యము మన ఎట్టి విధంగా ఆవరిస్తుందంటే, నిజంగా నా జీవితంలో పడరాని అపనందలు నేను పడ్డాను. అటువంటి సమయంలో అసలు ఆ మాటలను తట్టుకొని స్థైర్యంగా నిలబడాలంటే నిజంగా ఆ దేవుని యొక్క కృపా సత్యం మనం ఆవరించకపోతే ఆ సిచ్యువేషన్స్ లో మనం నిలబడలేమండి. ఆ దేవుని యొక్క ఆ కనికరము, మర్సీ, ఆ యొక్క అది మన చుట్టూ ఆవరించి మనని ఎంత స్టెబుల్ గా స్టేబుల్ గా చేస్తుందంటే, అసలు ఎంత మనల్ని అసలు అసలు ఆ మాటలు మనకు తగలవు అనేటువంటి ఆ స్థిర చిత్తంలోకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడంటే నిజంగా కృప మనల్ని ఎలా ఆవరిస్తుందో చెప్పలేమండి. మనుషులు మనలను మరి మింగగోరినప్పుడు, దూషణలు పలికేవారు మన కబళించాలని చూచినప్పుడు దేవుని యొక్క కృపా సత్యము పంపించి మనల్ని కాపాడుతాడండి. మరి ఇంకను ఈ కృపా సత్యములు మనకి తోడుగా ఉంటాయి, మనల్ని కాపాడతాయి. 2 సమూయేలు 15:20 చూస్తే గనక మరి ఇక్కడ దావీదు అబ్షాలోము తరుముతా ఉంటే పారిపోతా ఉన్నాడు. మరి ఆయన కాలినడకనే బయలుదేరి వెళ్తున్నప్పుడు గిత్తీయుడు అనేటువంటి ఒక ఇత్తయ్య అని ఒక ఆయన కూడా పెద్ద వయసు కలిగిన ఆయన కూడా వెంబడిస్తా ఉంటే అప్పుడు మరి దావీదు అతనితో మాట్లాడుతున్నాడు.
అయ్యా నువ్వు పెద్ద వయసు గలవాడు అని చెప్తూ, ఇదిగో మేము ఎక్కడకు పోతున్నామో, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడకు పోదుమో తెలిగి ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు, తిరిగి నీ సహోదరులు తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, దావీదు యొక్క ఈ మాటలు చూస్తే కృపా సత్యం ఇప్పుడు ఎవరికి తోడుగా ఉండాలి? దావీదుకు తోడుగా ఉండాలి కదా. ఎంత దుస్థితిలో ఉన్నాడు, మరి పారిపోతున్నాడు, కుమారుడి నుంచి పారిపోతా ఉన్నాడు. ఆయన యుద్ధం చేయలేనివాడా? కానీ రక్తపాతం అయిపోద్ది అక్కడ. యుద్ధం గనుక చేస్తే అసలు అక్కడ చాలా ఘోరం జరిగిపోద్ది యెరూషలేం పట్టణంలో గనక. ఆయన మౌని అయి, ఆయన మరి నడుచుకుంటా బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కృపా సత్యములు తనకు సహాయకారుడుగా వచ్చిన ఆ ఫ్రెండ్ తో అంటున్నాడు, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును కాక. నిజంగానే మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు ఏమైనా ఉండని, ఎదుటి వారిని మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ మనం మర్చిపోతామండి. మర్చిపోయి దేవుని యొక్క ఆదరణకరమైన మాటలు, దేవుని యొక్క ఆ యొక్క ఆ ప్రేమ, ఆ యొక్క ఆ దేవుని యొక్క కాపుదల్లోకి వారిని తీసుకుని వెళ్ళటానికి మనము ప్రయత్నిస్తాం కదా. అట్టి విధంగా ఆయన కూడా ఇక్కడ కృపా సత్యములు నీకు తోడుగా ఉంటాయ్యా, నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్తున్నాడు. అంతేకాదు ఇక 40:11 అంటున్నాడు, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లవింగ్ కైండ్నెస్ అంటున్నాడు. ఈ కృపా సత్యములు అనే పదానికి లవింగ్ కైండ్నెస్ అంటే, లవింగ్ కైండ్నెస్ అండ్ ట్రూత్, ఈ కృపను ఇక్కడ లవింగ్ కైండ్నెస్ గా ఇక్కడ మరి ఇంగ్లీష్ లో మరి తర్జుమా చేశారు. దేవుని యొక్క ప్రేమ, ఆ కృప అనే పదాన్ని ఎంతగా అభివర్ణించినా సరిపోదండి కదా. కృప అంటే మరి మనం ఏదైనా దానికి మనం అర్థం చెప్పాలంటే తిరిగి మనం చెల్లించలేంది. కనీసం ఎవరైనా సహాయం చేస్తే ఒక థ్యాంక్స్, ఏదో ఒక బదులు ఏదో మనం చేయగలం. కానీ దేవుడు మన ఎడల చేసిన ఈ రక్షణ కార్యానికి తిరిగి మనము చెల్లించలేని మూల్యమే కృప. ఈ కృప మరి మనల్ని ఆ కృపా సత్యాలు మన ఎప్పుడు కూడా మనకు కాపాడుతా ఉన్నాయండి. మనకు కాపాడటానికై దేవుడు తన కృపా సత్యాలను నియమించాడట. 61 అధ్యాయము 7లో చూస్తే, అతన్ని కాపాడుటకై దే కృపా సత్యములను నియమించుము. సామెతలు 20:28లో చూస్తే, కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. ఈ యొక్క రాజు యొక్క సింహాసనము స్థిరపరచబడాలంటే, కాపాడబడాలంటే ఆ కృపా సత్యమేనండి. మరి దేవుడు తన కృపా సత్యములు పంపించి మనల్ని కాపాడుతున్నాడు. నేనైతే నా ప్రార్థనలు ఎక్కువగా ఈ పదం ఉంటది, కృపా సత్యములు మమ్మల్ని కాపాడును గాక ప్రభు అని. ఈ పదం ఎక్కువ సార్లు, కృపాక్షేమములు మా వెంట వచ్చును గాక, కృపా సత్యములు మమ్మల్ని కాపాడును గాక అనే ఈ పదాన్ని ఎప్పుడు కూడా నేను ధ్యానించుకుంటూ ఉంటాను. కాబట్టి ఇక్కడ మరి ఈ కృపా సత్యము విషయంలో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నేను నిన్ను ప్రార్థించుచున్నానయ్యా అని 69:13లో ప్రార్థన చేస్తున్నాడు. నీ కృపా బాహుళ్యము, ఆ కృపా సత్యములు, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమివ్వు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి కృపా సత్యాలు మనం పొందుకోవాలంటే కూడా, అనుదిన జీవితంలో వాటిని అనుభవించాలంటే మేలు కల్పించేవారుగా మనం ఉండాలి. కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపా సత్యములను పొందుదురు. ఈ కృపా సత్యం మనం పొందుకోవాలంటే మేలు చేసే గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకను ఈ కృపా సత్యముల వలనట మనలో ఒక అద్భుత కార్యం జరుగుతుందంట. సామెతలు 16:6లో చూస్తే, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. మన పాపాలకి ప్రాయశ్చిత్తం ఎలా కలిగిందండి? దేవుడు తన కృపను బట్టి, మనందరినీ క్షమించడాన్ని బట్టి. లేకపోతే ఘోర పాపులమైన మనము క్షమించబట్టానికి కారణమే లేదు. ఆ యొక్క ఆ కృప కలిగిన దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు గనక, ఆ కుమారుడు వచ్చి మన కొరకు ఒక బలియాగం చేశాడు గనక, మన పాప దోష అతిక్రమాలకి ప్రాయశ్చిత్తం కలిగింది. కృప సత్యమయుడైన ఆ దేవుని యొక్క ప్రేమ,
కృపా సత్యమయుడైన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మన పాప దోష అతిక్రమల నుంచి మనకు ప్రాయశ్చిత్తం కలుగ చేసింది. మరి యోనా గ్రంథకర్త అంటాడు, యోనా తన అనుభవంలో మాట్లాడతాడు, అసత్యమైన దేవతలు యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. అంటే మనకి దేవుడు మన కృపతో ఆధారం అయిపోయాడు, కృపాధారం అయిపోయాడు. మనం దేవునిని వెంబడించామా, ఆ కృపాధారంలో మనం కలిగి జీవిస్తాం. వ్యర్థమైన వాటిని, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని మనం అనుసరించామా, దేవుడు ఆ కృపాధారమైన దేవుడిని మనం పోగొట్టుకుంటామని ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నిజంగానే మరి యోనా తన అనుభవంలోంచి రాసిన మాట, ఆయన కృపాధారాన్ని ఆయన పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ దేవుడు తిరిగి అతన్ని ఆ ట్రాక్ లోకి తీసుకొచ్చినట్లుగా మనము చూడగలము. 138:2 అంటున్నాడు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కృపా సత్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఆయనకు దేవాది దేవునికి, రక్షకుడైన క్రీస్తు ప్రభుకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన ఈ కృపా సత్యములను బట్టి నీ నామమునకు నువ్వు చూపించే ఆ కృపా సత్యము మా జీవితాల ఎడల నువ్వు కలిగి ఉన్న కృపా సత్యమును బట్టి అయ్యా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అని చెప్పు. 115:1 అంటున్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు ఈ ఉదయ కాలము విస్తారమైన కృప, దయ, కనికరము, ఆ దీర్ఘశాంతము, ఆ వాత్సల్యత కలిగిన దేవుడు, కృపా సత్యములతో నిండిన వాడు ఈ ఉదయ కాలము మనల్ని దీవిస్తా ఉన్నాడు. తన కృపతో సత్యముతో మనల్ని కాపాడుతున్నాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య మనలో నివసిస్తా ఉన్నాడు. ఆ దేవాది దేవునికి, ఆ కృపా సత్యముతో నిండిన దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ కృపా సత్యములను బట్టి దేవుని నామమునకు మహిమ 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 ఆరోపిస్తున్నాం. దేవాది దేవునికి, మరి క్రీస్తు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.